హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గోబీ పరాటా అండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసుకుందాం. గోబీ అంటే నేను క్యాబేజ్ తీసుకున్నానండి, 1 కప్పు. ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, జీలకర్ర, కారం. నేనైతే చికెన్ మసాలా పౌడర్ తీసుకున్నానండి. మీరు గరం మసాలా అయినా తీసుకోవచ్చు, అది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు ఒక గిన్నెలో క్యాబేజీ తురుము, ఇంకా మిగతా వాటన్నింటిని వేసి ఇందులో మిక్స్ చేసేసుకుందామండి. కొద్దిగా ఉప్పు, ఇంకన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. దీన్ని ఒక 10 నిమిషాలు ఈ మసాలాని అన్నింటినీ తగిలే విధంగా కలుపుకుందామండి. చాలామంది పరోటా స్టఫింగ్ చేసి మనం మళ్ళీ దానికి ప్రెస్ చేసినప్పుడు విరిగిపోతుంది అంటున్నారు. అందుకని అలా కాకుండా ఈరోజు స్టఫింగ్ లేకుండా ఇలా చిన్న చిన్న పూరీల కంటే కొంచెం పెద్ద సైజులో దీన్ని మేము ఒత్తుకున్నానండి. ఇందులోకి మనము ఫ్రెండ్స్ ఇలా వేసుకొని దాని మీదే ఇంకొకటి వేసేసుకొని దీనికి ఇలా స్టఫింగ్ చేసేసుకున్నా సరిపోతుందండి. ఇప్పుడు వీటిపై చేతితో ఒకసారిగా ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనం ఇట్లా ఒత్తుకున్నట్లు కూడా కనబడదు, ఇలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పెనం మీద వేడైందండి, ఇందులో వేసుకుని స్టవ్ని వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెడదాం. ఎందుకంటే మనం పచ్చిగా అన్నీ వేసుకున్నాం కాబట్టి అవి లోపల వరకు ఫ్రై అవ్వాలంటే మనము స్లోగా దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనము కాల్చుకుంటే లోపల ఉన్న గ్రేవీ అంతా బాగా ఉడుకుతుంది. చూడండి ఫ్రెండ్, ఎంతో టేస్టీ అయినటువంటి గోబీ పరాటా రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.